డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారైతే మరో వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన పైన హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కేస్ కూడా నమోదు చేశాయి. అరెస్ట్ చేయాలని జెప్పేసి, అలాగే ఆయన క్షమాపణ వీడియో ఒకటి చేయాలని జెప్పేసి విపరీతంగా డిమాండ్‌లయితే వినిపిస్తూ వస్తున్నాయి. సో, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు ఇంకొక వివాదంలో చిక్కుకుపోవడం అనేది మరొక చర్చనీయాంశంగా మారిపోయింది. ఫుల్ హాట్ టాపిక్‌గా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది ఆ న్యూస్ అంతా. అసలెందుకు అసలేం జరిగింది? హిందూ సంఘాలు రామ్ గోపాల్ వర్మ గారి పైన ఎందుకు ఫైర్ అవుతున్నాయి? ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయాలని జెప్పేసి డిమాండ్ జేస్తున్నారు? ఆయన ఏం కామెంట్స్ చేశారు? దీనికి సంబంధించి మరి అంటే రామ్ గోపాల్ వర్మ గారి పైన కేసులనేవి కొత్తేమీ కాదు. సో, చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. ఇంకా వాటిని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మరొక కేసు యాడ్ అవ్వడం జరిగింది. సో, ఈ కేసనేది ఇప్పుడు ఏమైనా ముందుకు వెళ్తుందా? రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? లేకుంటే రామ్ గోపాల్ వర్మ గారే క్షమాపణ చెప్తే ఏమన్నా వీడియో రిలీజ్ చేస్తారా? అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అనేది ఒక్కసారి మనం చూద్దాం. సో, రామ్ గోపాల్ వర్మ గారు ఇండియన్ ఇండస్ట్రీలోనే ఒక గొప్ప టెక్నీషియన్‌గా ఆయన పేరు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. 'శివ' సినిమాతో ఆయన ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారో తెలిసిందే. సో, ఒక డైరెక్టర్‌గా ఆయన 'శివ' సినిమాతోనే తన ఫస్ట్ సినిమాతోనే తనకంటూ ఒక ఇమేజ్‌ని ఆహ్, ఇండస్ట్రీలో అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ 'శివ' సినిమా సృష్టించిన ప్రభంజనం అప్పట్లో అదెంతో మనందరికి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు రిలీజ్‌కి కూడా ఆ సినిమా సిద్ధమవ్వడం కూడా చూస్తున్నాం. సో, అలా 'శివ' అనేది ఒక బ్రాండ్ ఏర్పాటయిపోయింది. అది రామ్ గోపాల్ వర్మ గారి పైన కూడా రామ్ గోపాల్ వర్మ గారంటే కూడా ఒక బ్రాండ్‌లా మార్చేసిన సంఘటన మనం చూసాం. సో, అలా సినిమా పరంగా ఆయన ఒక గొప్ప టెక్నీషియన్‌గా పేరు సంపాదించుకున్నారు. అదే విధంగా అయాన్ రాండ్ ఫిలాసఫీని ఫాలో అవుతూ ఒక ఫిలాసఫర్‌గా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికి కూడా చాలామంది యూత్ ఆయనకి కనెక్ట్ అవుతారు. చాలామంది యూత్ ఆయన సిద్ధాంతాల్ని, ఆయన కొటేషన్స్‌ని ఇవన్నిటిని కూడా ఫాలో అవుతారు. ఆయన ఎక్కువగా అయాన్ రాండ్ ఫిలాసఫీని ఫాలో అవుతారు. దానికి సంబంధించి ఆయన చెప్పే కొటేషన్సు ఆహ్, ఫిలాసఫీ వీటన్నిటికి కూడా చాలామంది యూత్‌లో ఆయనకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోవడం మనం చూసాం. అదే సేమ్ టైమ్‌లో ఆ ఫాలో అంటే ఆ ఫిలాసఫీని, రామ్ గోపాల్ వర్మ గారి బిహేవియర్‌ని, ఆయన మేనరిజాన్ని, ఆయన క్యారెక్టర్‌ని విమర్శించే వాళ్ళు కూడా పెరిగిపోవడం చూసాం. సో, చాలా విమర్శలకు ఆయన గురయ్యారు గానీ, అవేమీ పట్టించుకోరు. అవన్నీ కూడా ఆయన ఫిలాసఫీలో భాగమే అంటారు. సో, బయట ఎంత కాంట్రోవర్సీ అయ్యాయో ఆయన కామెంట్సు ఎంత వైరల్ అయ్యాయో, ఎంత ఇబ్బందులకు గురయ్యాయో అవన్నీ మనం చూసాం. సో, త్రూ ఔట్ ఆయన జర్నీ చూసుకుంటూ వస్తే చూస్తూ వస్తున్నాం. సో, ఇవన్నిటిని కూడా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉంటారు. పెద్దగా పట్టించుకోరు. తనదైన స్టైల్‌లో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ఆహ్, అటు టెక్నీషియన్‌గా, ఇటు పక్క ఒక ఫిలాసఫర్‌గా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని అయితే ఆ ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్ టైమ్‌లో అంటే అప్పుడు మనం ఆయన సినిమాలు చూసాం. 'శివ', 'క్షణ క్షణము', 'మనీ మనీ' ఇలా మళ్ళీ 'రక్త చరిత్ర' సిరీసు చాలా అద్భుతమైన సినిమాలు టెక్నికల్‌గా ఎంత అద్భుతంగా తీశారో మనకు తెలిసిందే. బాలీవుడ్‌లో 'సర్కార్', 'రంగీలా' ఇలా చాలా సినిమాలు ఆయన 'సత్య' అని చెప్పుకోవాలి. చాలా సినిమాలతో ఆయన చాలా మంచి ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే సినిమాలు ఆయన దగ్గర నుంచి వస్తున్నాయంటే మంచి క్వాలిటీ, మంచి కంటెంట్ ఉంటాయి. సో, మళ్ళీ ఆయన టెక్నికల్‌గా అద్భుతంగా తీస్తారు కాబట్టి ఆయన మేకింగ్‌కి ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో, ఆ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చూడడానికి ఆడియన్స్ వెళ్తూ ఉంటారు. అలా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ ఆయన తరువాత రీసెంట్ టైమ్‌లో చేసిన సినిమాలు చూసుకుంటూ వస్తే ఆడియన్స్ ఏం ఫీల్ అయిపోయారు అసలు 'రామ్ గోపాల్ వర్మ' ఆయన మేము 'శివ' సినిమా తీసిన 'రామ్ గోపాల్ వర్మ' గారు ఈయనేనా ఈ సినిమా తీసింది అన్నట్టుగా ఫీల్ అయ్యేలా ఆయన రీసెంట్ సినిమాలైతే చేయడం జరిగింది. సో, చాలా సినిమాలొచ్చేసాయి. అవన్నీ కూడా సినిమాలు చూసుకుంటే సో, టెక్నికల్‌గా అద్భుతమైన వ్యక్తి అనుకున్న 'రామ్ గోపాల్ వర్మ' గారు ఈ సినిమాలు తీశారా? మేము ఇన్నాళ్ళు ఊహించుకున్న 'రామ్ గోపాల్ వర్మ' గారు ఇటువంటి సినిమాలు తీస్తున్నారా? అని ఆడియన్సే నివ్వెరపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. సో, పొలిటికల్ సినిమాలు తీశారు. ఆ సినిమాలు, ఈ సినిమాలు కొన్ని కంటెంట్ లేకుండా అలా నడిపించిన సినిమాలు లాక్‌డౌన్ టైమ్‌లో అయితే ఆయన వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేసి, సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి సినిమాలు రాని పరిస్థితుల్లో ఆయన అరడజన్ సినిమాలు తీసేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో, అలా 'రామ్ గోపాల్ వర్మ' గారి దగ్గర నుంచి వచ్చిన సినిమాలలో ఆహ్, అంటే రీసెంట్ టైమ్‌లో చూసుకుంటే అటు క్వాలిటీ లేదని చెప్పేసి, కంటెంట్ లేదని చెప్పేసి ఏదోలా సినిమాలు తీసేద్దామని తీసేస్తున్నారు. ఇది మేము ఊహించుకున్న 'రామ్ గోపాల్ వర్మ' గాదు. మేమనుకున్న 'రామ్ గోపాల్ వర్మ' గారి దగ్గర నుంచి వచ్చే సినిమాలు అసలే కావని చెప్పేసి ఆడియన్స్ దగ్గర నుంచి అటువంటి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఇవన్నీ ఆయనకు తెలియవా అంటే ఆయనకు తెలుసు. ఆయన్ని చాలా ఇంటర్వ్యూలో చాలామంది ఆ క్వెషన్స్ అడిగారు. నేను నా కోసం సినిమాలు తీస్తాను. మీకోసం కాదు. మీరు చూస్తే చూడండి. లేకపోతే లేదు నా ఇష్టం అని చెప్పేసి తనదైన స్టైల్‌లో ఆన్సర్స్ అయితే చెప్పేసారు. అలా ఒక పక్క సినిమాలు పరంగా ఆయన ఎటువంటి ఇమేజ్
అప్పుడు సొంతం చేసుకున్నారు. మళ్ళీ అది ఆ ఇమేజ్‌ని ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు ఆ సినిమాల ద్వారా. సో, అది పోగొట్టుకోవడం మనం చూసాం. అయినా ఆయనకున్న ఆ బ్రాండ్ అయితే పోలేదు. ఆ ఇమేజ్ పోలేదు. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారంటే ఆయన గొప్ప టెక్నీషియనే. ఇప్పుడు ఎటువంటి సినిమాలు తీస్తున్నప్పటికీ ఆయన అద్భుతమైన టెక్నీషియనే. ఆ పేరు, ఆ బ్రాండ్ అయితే ఆయన మీద ఉంది. ఒక పక్క అలా సినిమాల పరంగా ఎటువంటి పరిస్థితున్న నేపథ్యంలో మరో పక్క ఆయన సోషల్ మీడియాలో విపరీతంగా మీడియాలో ఫుల్‌గా యాక్టివ్‌గా ఉంటారు. సో, ప్రస్తుత పరిస్థితులను అనాలిసిస్ చేస్తూ ఉంటారు. రామోయిజం పేరుతో ఒక సీరీస్‌నే క్రియేట్ చేయడం జరిగింది. దానికి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో, అలా ఇంటర్వ్యూల పరంగా రకరకాల సమకాలీన సమస్యల మీద, సామాజిక అంశాల మీద, పురాణాల పైన, పాలిటిక్స్ పైన, ప్రాపంచిక విషయాల మీద, రాజకీయాల మీద ఆయన తనదైన స్టైల్‌లో కామెంట్స్ పెడుతూనే ఉంటారు. ఆయన సోషల్ మీడియా ట్విట్టర్‌లో గావచ్చు, లేకుంటే మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చి వాటి గురించైతే చెప్తూ ఉంటారు. అయితే అవి ఎన్నో కాంట్రోవర్సీస్ క్రియేట్ చేయడం కూడా మనం చూసాం. అవి కూడా చాలా కాంట్రోవర్సీ‌లయ్యాయి. ఆయన మీద కేసులవ్వడం, వాటిని ఆయన హ్యాండిల్ చేయడం. ఇలా వివాదాలు, సినిమాలు ఆయన లైఫ్‌లో సైమల్టేనియస్‌గా నడుస్తూనే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఈ ఇష్యూకొచ్చేసరికి రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన హిందూ దేవుళ్ళ పైన, అలాగే ఇండియన్ ఆర్మీ పైన ఆంధ్రులను దూషించే విధంగా కామెంట్స్ చేశారని జెప్పేసి ఆయన మీదైతే కేసు నమోదు చేయడం జరిగింది. సో, ఆయన రామోయిజంలో చాలా దేవుళ్ళ పైన అంతకుముందు కూడా మాట్లాడారు. ఆయన త్రూఅవుట్ చాలా ఇంటర్వ్యూల్లో హిందూ దేవుళ్ళ గురించైతే అంటే ఆయన తన ఒపీనియన్ ఏంటి ఈ రామాయణ, మహాభారతాల పైన అని జెప్పేసి తనదైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అది చాలా మంది హిందువులకు ఆగ్రహాన్ని గురిచేసింది. చాలా మంది హిందూ సంఘాలు ఆయన మీద ఫైర్ అయ్యాయి. అది మనకు తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంటర్వ్యూలో కూడా తనదైన స్టైల్‌లో అలాగే మాట్లాడడం జరిగింది. సో, అలా హిందూ దేవుళ్ళ పైన, ఇండియన్ ఆర్మీ పైన ఆంధ్రులను దూషించే విధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయని జెప్పేసి భావించారు. దాంతో రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో, ఆయన ఫిర్యాదు చేశారు. సో, ఈ విధంగా హిందువుల్ని హిందూ దేవుళ్ళ పైన ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రులను అవమానించారు. ఇండియన్ ఆర్మీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు ఆయన్ని అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. సో, ఆ ఫిర్యాదును కూడా స్వీకరించినట్టుగా తెలుస్తుంది. అలాగే అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఒక క్షమాపణకు సంబంధించిన వీడియో కూడా రికార్డ్ చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయనైతే మేడా శ్రీనివాస్ గారైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. అలా ఇప్పుడు ఇది వైరల్ అయిపోతుంది. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారైతే మామూలుగా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళైతే ఎవరు కూడా ఆయన క్షమాపణ చెప్పడం అయితే కాదు. ఆయన చెప్పే మనిషి కూడా కాదని చెప్పేసి చెప్తున్నారు. సో, మరిప్పుడు అరెస్ట్ చేస్తారా అంటే మరి ఆయనకున్న ఇన్‌ఫ్లూయెన్స్, ఆయనకున్న లా ప్రకారం ఆయన కేస్‌ని ఫేస్ చేసి తప్పించుకుంటారే తప్పితే అరెస్ట్ వరకు వెళ్తుందా లేదా అన్న అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు మనం చూస్తే రాజకీయాల పైన ఆయన అంటే ఎలక్షన్స్ కంటే ముందర చంద్రబాబు నాయుడు గారు లేకుంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌లు వాళ్ళ పైన ఆయన చేసిన విమర్శలు ఇవన్నీ కూడా ఆయన మీద రకరకాల కేసులు నమోదయ్యే విధంగా చేశాయి. అందుకు ఆయన కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగడం మనం చూసాం. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క పోలీస్ స్టేషన్‌కు ఆయన వెళ్లారు. ఒకసారి ఆయన డెన్‌కి కూడా పోలీసులు వెళ్ళినప్పుడు ఇక ఆర్‌జీ అరెస్ట్ అని చెప్పేసి ఫుల్‌గా వైరల్ అయిపోయాయి. సో, అప్పుడు ఆయన బయటకు కూడా రాలేదని చెప్పేసి కూడా తెలిసింది. సో, అటువంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఆయన అరెస్టు రేపో మాపో అన్నట్టుగా పరిస్థితి ఉన్నా కూడా ఆ తర్వాత ఆయన ఆ కేసులు ఆ ఇష్యూ మొత్తం కూడా సద్దుమణిగిపోయింది. అంటే కేసులు అలాగే ఉన్నాయి గానీ ఆయన అరెస్ట్ వరకైతే ఆ వ్యవహారం మనం వెళ్ళకపోవడం మనం చూసాం. సో, అలా రామ్ గోపాల్ వర్మ గారు అప్పుడైతే తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ హిందూ దేవుళ్ళ పైన ఈ విధంగా ఆహ్, ఆహ్, విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీళ్ళైతే ఫైర్ అయ్యి కేసు నమోదు చేశారు. మరి కేసు ఎక్కడి వరకు వెళ్తుంది? మరి ఈయన్ని అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే క్షమాపణ చెప్తారా అంటే అది కూడా డౌటే అని అంటున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ గారు ఈ విధంగా తన పైన కేసు నమోదైంది కదా! మరి దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతారా చూడాలి. సో, మామూలుగా అప్పుడు రియాక్ట్ అయ్యారు. ఇంకొకసారి నేను పాలిటిక్స్ జోలికి పోను అని చెప్పేసి కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. నేను వీటిని ఫేస్ చేస్తాను. అసలు ఏం పోస్టులు పెట్టానో కూడా నాకు గుర్తులేదని చెప్పేసి అప్పుడు కేసులు నడుస్తున్న టైంలో కూడా ఆయన అటు సోషల్ మీడియాలో అండ్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మనం చూసాం. సో, అటువంటి పరిస్థితుల్లో వాటిని అంటే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాటిని ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఏదైతదే అయింది అన్నట్టుగా ధోరణిలో రామ్ గోపాల్ వర్మ గారైతే ఉంటారు. మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక రామ్ గోపాల్ వర్మ గారి పైనే కాదు జర్నలిస్ట్ స్వప్న గారి పైన కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి స్వప్న గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఆహ్, సో, రామ్ గోపాల్ వర్మ గారైతే ఈ విధంగా మరొక వివాదంలో అయితే చిక్కుకున్నారు. అలా వివాదాలనేవి
ఆయన జీవితంలో అయితే కొత్తేమీ కాదు. సో, చాలా చూసారు. ఇంకా చూస్తున్నారు. ఇంకా మీదట కూడా చూస్తారు. వాటికి తగ్గట్టుగా వాటిని హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ గారు. మరి సో, ఇది ఆయనకున్న స్పెషాలిటీ అని కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా హ్యాండిల్ చేసుకోవడం అనేది. సో, ఏదో రోజు బెడిసి కొట్టే అవకాశం ఉందని కూడా ఇంకో మంది చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ కేస్ ఎక్కడి వరకు వెళ్తుందో అయితే చూడాలి. మరి అరెస్ట్ వరకు దారి తీస్తుందా? లేదా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, మరి రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచయితే అభిమానులైతే ఇవి ఆశించడం లేదు. ఆయన దగ్గర నుంచి ఆయన ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు 'శివ' టైమ్‌లో ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఎలా ఉన్నారో, ఆయన ఇప్పుడు అటువంటి రామ్ గోపాల్ వర్మ గారిని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అటువంటి సినిమాలు ఆయన దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నారు. అటువంటి సినిమాలు ఆయన మరి తీసే ప్రయత్నం చేస్తానని కూడా రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. సో, మరి అటువంటి ఒక క్వాలిటీ అయిన సినిమా తన దగ్గర నుంచి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా ఆయన 'సత్య' సినిమా అనుకుంటా. 'సత్య' సినిమా చూసిన తర్వాత కన్నీరు అంటే కొద్దిగా భావోద్వేగానికి గురవుతూ ఈ సినిమా నేనే చేశానా అని భావోద్వేగానికి గురవుతూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో, ఇక మీదట ఇటువంటి సినిమాలు తీస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా లైక్ అటువంటిది ఒక ప్లాన్ చేశారు. వాటికి సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఆ సినిమా అప్డేట్స్ అయితే పెద్దగా లేవు. ఏదేమైనా మరొకసారి ఈ వివాదంలో చిక్కుకుపోవడం అయితే చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈ వివాదం నుంచి ఆయన బయటకెళ్తారా? వీటిని హ్యాండిల్ చేసుకుంటారా? లేకుంటే జైలుకెళ్తారా అనేది మనం తొందరలో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.